అని చెప్తే ఇవాళ దాకా రైలు రాలే. నరేంద్ర మోడీ వచ్చినాక రైలు వచ్చింది, గజ్వేల్కు రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, మెదక్కు రైలు వచ్చింది. 1980లో ఇందిరాగాంధీ కలగంటే 2022లో నరేంద్ర మోడీ పూర్తి చేసిండు. ఏం మాట్లాడతారన్నా? ఏం అవగాహన నుండి మాట్లాడతారన్నా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, 7 నవోదయాలు వచ్చినాయి. నా సంగారెడ్డి కూడా ఒక నవోదయ వచ్చింది. ఇవాళ 10 ఏళ్ల కొలే రాలే. ఇవాళ మేము తెచ్చినాం. ఏం తెచ్చిర్రు? 8 ఎంపీలు అన్నారు కదా, 7 నవోదయాలు తీసుకురాగలిగిన. ఒక్కొక్క నవోదయ కాస్ట్ 500 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారన్నా? నర్సాపూర్ నుంచి మెదక్కి నేషనల్ హైవే అయింది 765D. మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG. 1600 కోట్లు పెట్టి నేషనల్ హైవే నడుస్తుంది. ఒక నా జిల్లాలోనే వచ్చి నేషనల్ హైవేలు చూడురన్నా ఎన్ని నడుస్తున్నాయో. నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం. రోడ్లు ఎత్తురు కదా, రోడ్డు ఎత్తే ఏమవుతుంది? అరే రోడ్డు ఎత్తే ఏమవుతుందో అకలు ఉండాలి నీకు. ఖైరతాబాద్కి వెళ్ళి మొదలుకుంటే సంగారెడ్డికి పోయేందుకు 2 గంటలు పడుతుంది. ఇలా 6 లైన్ రోడ్ అయితే గంట సేపట్లో పోతావు. కొంపల్లికి వెళ్ళి ఆడికి కాళ్ళకల్ దాకా పోవడానికి నీకు గంటన్నర పడుతుంది. రేపు రోడ్ అయితే 20 నిమిషాల్లో పోతావు. ఎంత పెట్రోల్ మిగులుతుంది, ఎంత డీజిల్ మిగులుతుంది, ఎంత కాలుష్యం తగ్గుతుంది, ఎంత రవాణా మెరుగవుతుంది? ఇది కదా మీరు ఆలోచించాల్సింది. ఇదేం లేదు. ప్రతి సిగ్నల్ దగ్గర ఇట్లా 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 అంటే ఎంత కాలుతుంది పెట్రోల్ కాలుడు వదిలేచేయి. పంజాగుట్ట సిగ్నల్ దగ్గర నిలిచినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చూడుది. ఇవి చదివారు మీరు, ఇవి వినరు మీరు, మీకు అర్థం కావు ఇవి. కానిస్టేబుల్ బ్లడ్లో లేట్ వచ్చింది, సీసం. ఏడికేలు వచ్చింది సీసం? వాడు బండి బుర్రా బుర్రా అంటుంటాడు సిగ్నల్ కాడ, ఇట్లా ఇట్లా అంటుంటాడు. సిగ్నల్ ఎప్పుడు ఆరెంజ్ పడుతుందా, ఎప్పుడు జంప్ కొడదామని. అక్కడ వస్తున్న సీసం, పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్తంలో సీసం శాంపిల్స్ వస్తున్నాయి అంటున్నా. ఇవన్నీ తీసేందుకే మేము ఇన్ని రోడ్లు వేస్తున్నాం, ఇన్ని హైవేలు కడతా ఉన్నాం, ఇన్ని ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. రోడ్ అయితే కాంట్రాక్టర్ బతకడు రఘు, రోడ్ అయితే కంకర కొట్టేటోడు బతుకుతాడు, డాంబర్ వేసేటోడు బతుకుతాడు, ఊడ్చేటోడు బతుకుతాడు. 1 లక్ష మంది బతుకుతారు ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటే. ఏమిచ్చిర్రు? ఏమిస్తారు? నీకు ఇస్తారా ఏమన్నా? నాకు ఇస్తారా ఏమన్నా? ఎవరికి ఇయ్యరు. ప్రజల మౌలిక అవసరాలకి ఏముంటాయో అవి ఇస్తాం. 24 గంటలు